హాయ్ హలో గుడ్ ఈవినింగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక పెద్ద కోరుకున్నాను దేవుడిని అని. అది ఏంటో చెప్తాను. ఒక్క 1 మినిట్ ఆగండి. ఇదేంటంటే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు కట్టించారంట. నేను ఉన్నది హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ చాలా నీట్గా, చాలా హైజీనిక్గా, చాలా అందంగా ఉంది. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు. అండ్ నాకు తెలిసి ఈయన 3 టర్మ్స్ నుంచి ఈయన ఎమ్మెల్యే అనుకుంటా. చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, నేను ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చానంటే, ఈరోజు మా సిస్టర్ డెలివరీ, అందుకని వచ్చాను. ఈరోజు మా సిస్టర్ డెలివరీ గురించి ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం మేము ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో 1,00,000కు పైన అయ్యింది. ఈసారి చూద్దాం, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారంట కదా, ఎందుకు అంత వేసుకోవడం అనేసి వచ్చాము. అలానే చాలా బాగా చూశారు, చాలా బాగా పట్టించుకుని చాలా నీట్గా చేశారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనాలు ఉంటారు, మనలాగే అందరూ ఆలోచిస్తారు కదా, కాబట్టి జనాలు అయితే ఉన్నారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం మించిపోలేదు, అంత బాగా చేశారు. తర్వాత ఒక మంచి ఆవిడని కలిసానండి. చాలా ఈవిడ ఏంటంటే, ఈవిడతో మాట్లాడుతూ ఆపరేషన్ చేయించేసుకోవచ్చు చూడండి, అంత బాగా మాట్లాడింది. ఈవిడ నన్ను నర్సు అనుకుందంట, ఎత్తుక్కుంటూ వచ్చేసింది పాపం. నర్సమ్మ అని వచ్చేసింది. నాకు కూడా వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగాలేదమ్మా, ఇలా ఈసీజీ తీసారమ్మా, ఎలాగుంది చూసి చెప్పండి అమ్మా అనేసి ఈసీజీ తీసి చూపించింది. ఫస్ట్ ఈసీజీ తీసి చూపించిందా, ఇది చూపించాక అయ్యో మీకు చాలా బాగుంది బామ్మగారు అన్నాను. తర్వాత ట్యాబ్లెట్స్ తీసి చూపించింది. ట్యాబ్లెట్స్ అన్నీ అలా వేసుకోవాలి, పర్వాలేదా, నాకు తగ్గిపోయింది ఆ నర్సమ్మ అని అడిగింది. మీకు తగ్గిపోయింది, ఏ నీరసం లేదని, మీకు గుండె చాలా గట్టిగా ఉండే అని చెప్పాను. తర్వాత వెళ్ళండి ఎండ ఎక్కువైపోతుంది కదా అన్నాను. అప్పటికి అరగంట నుంచి మాట్లాడుతుంది. వెళ్ళననేసి మళ్ళీ కూర్చుందండి బాబు. కూర్చున్నా మొదలెట్టిందండి సోది, మొదలెట్టిందండి. ఈసారి ఆరోగ్యం గురించి వదిలేసిందండి. నన్ను నర్సమ్మ అని ఫిక్స్ అయిపోయింది కదా, పోనీలే ఫిక్స్ అయిపోయి నేను కూడా ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి ఈసారి జగన్ గారి నుంచి స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అండ్ చంద్రబాబు గారిని అండ్ నిమ్మకాయల చినరాజప్ప గారిని అండ్ వాళ్ళ ఊరి కమ్యూనిటీ పెద్ద అంటే ఎవరో నాకు తెలీదు, ఆయనతో సహా చెప్పిందండి. నాకు తెలియని వాళ్ళ గురించి కూడా నాకు చెప్పింది. అండ్ ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి పెట్టుకున్న ముద్దు పేరు గబ్బర్ సింగ్ అంట. గబ్బర్ సింగ్ వచ్చారు కదమ్మా ఎన్నికల్లోకి ఈ సంవత్సరం, అందుకనే కొంచెం బాగుందమ్మా అని చెప్తుంది. అబ్బాబ్బా ఎంత బాగుంది ఈ మాట అనుకున్నాను. తర్వాత చంద్రబాబు గారి ఇలా ఈవిడికి 2 అబ్బాయిలంట. వీళ్ళిద్దరు అబ్బాయిలకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు కట్టించి ఇచ్చారంట. కానీ ఎందుకు తీసేశారో ఏమో తెలియదు, కానీ ఈవిడ పెన్షన్ తీసేశారంట. అది వచ్చింది చిక్కు పాపం. అందుకని పెన్షన్ తీసేసిన గురించి చంద్రబాబు నాయుడు గారు మీద అలిగి 2019లో ఓటు వేయలేదంట, అందుకని ఆయన ఓడిపోయారంట. ఇప్పుడు మళ్ళీ వచ్చి నిమ్మకాయల చినరాజప్ప గారు వచ్చి బ్రతిమాలేరంట, అందుకని వేసిందంట. ఇలాంటి మాటలే చెప్పిందండి. నిజంగా మీరు నమ్మరు, ఆవిడ మాట్లాడుతుంటే ఇలా కూడా మాట్లాడతారా అనుకోవచ్చు. రాజకీయాలు పొలిటిక్స్ అన్నీ నా చేతుల మీద నడుస్తున్నాయి అని మాట్లాడుతుంది చూడండి, అంత బాగా మాట్లాడింది. ఎనీవే చాలా మంచి ఆవిడ అనుకోండి, మనసులో ఏం పెట్టుకోలేని వాళ్ళు ఇలా మాట్లాడతారు. అలాగే చెప్పింది ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా బాగా చెప్పింది, చేస్తారని అలా ఇలా చెప్పింది అనుకోండి, చాలా బాగా మాట్లాడింది. తర్వాత లాస్ట్ చివరాకర్లో చెప్పాను, నేను నర్సు కాదండి, నేను హౌస్ వైఫ్ అండి, ఏం చేయనండి, నేను ఇంట్లోనే కూర్చుంటానండి అని చెప్పాను. అవునా అమ్మ అంది. నాకు పెళ్ళి అయిందండి, 2 పిల్లలు ఉన్నారండి, మా చెల్లి డెలివరీకని ఇక్కడికి వచ్చానండి అని చెప్పాను. అవునా నీకున్నారా అమ్మ పిల్లలు అని అడిగిందండి. నాకు 2 పిల్లలండి అని చెప్పాను. నేనేం చేస్తారమ్మా అని అడిగింది. సో అని చెప్పాను. అప్పుడు ఆమె కదిలింది అనుకోండి చివరాకర్ వచ్చేసి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.